ఓ శాంति ब्रह्मबाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నా छोटे बच्चों में भी मोह नष्ट और సంస్కారం का పరివర్తన్ అప్పట్లో బ్రహ్మబాబా బోర్డింగ్ స్కూల్ తెరిచాక చిన్న చిన్న పిల్లల్లో కూడా మోహం అనేది నష్టమైంది మరియు వారి సంస్కారాలు కూడా ఏ విధంగా పరివర్తన అయ్యా చూద్దాం इस प्रकार शिक्षा प्रणाली से बचपन में अनेक संस्कार अच्छे मन का अनेक संस्कार और जीवन दैवी बन जाता था। बहुत से बच्चों को कोई लौकिक संबंधी माता पिता आदि की उसी भावना में रहते हैं, परंतु सभी बच्चों की दिनचर्या रहने का व्यवस्था ऐसी थी, उन्हें आवश्यकता ना मिलता था, इसलिए अब अपने माता पिता का संबंध संपर्क में ना रहता। మరి కొంతమంది సంస్కారాలు ఏ విధంగా మారిపోయాయంటే యాక్చువల్లీ లౌకిక సంబంధికులు మాతాపిత భావన యాక్చువల్ గా ఇంతకు ముందు ఉండేది. కాకపోతే అక్కడ దినచర్య ప్రబంధనాలు ఎలా ఏర్పాటు చేశారు అంటే వారికి సంబంధికులు కలవాలి, తల్లి తండ్రిని కలవాలి అనే అవసరమే లేదు. ఆ విధంగా వారి సంస్కారాలు మారాయి. लौकिक विद्या प्राप्त करने के साथ साथ उन्होंने एक लाभ यह हो गया कि देह के संबंधों को बांध से न्यारे होने का विषय में सफलता प्राप्त कर रहे थे। లౌకిక సంబంధికులు లౌకిక విద్యతో పాటు వారు ఈ దేహపు సంబంధికుల నుంచి ఏ విధంగా డిటాచ్మెంట్ పొందాలి అనేది ఆ చిన్నతనం నుంచే వారు అభ్యాసం చేశారు. వారు ఏమాత్రం చంచలంగా లేరు, వారు ఏమాత్రం ఎవ్వరి మీద అలగలేదు. వారి స్వభావము సంస్కారాలు ఈ విధంగా మారిపోయాయి అంటే వారు అంత జ్ఞానయుక్తులుగా అయిపోయారు. ఈ విషయం పైన బ్రహ్మకుమారి చంద్రమణిజీ ఈ విధంగా అన్నారు, बच्चे अपने पुराने संस्कार व कारण चंचल होते थे, उसकी चंचलता को अब ठीक नहीं कर सकते, तो हम बाबा को कहते थे बाबा यह बहुत तंग करता है, अब क्या करना है, उन्हें ऐसे सुधार चाहिए। बाबा कहते हैं उन्हें कभी भी मारना पीटना नहीं है, उन्होंने पीटना गए तो हिंसा करना है। మరి ఈ విధంగా పిల్లల్లో ఉన్న రకరకాల సంస్కారాల ద్వారా బ్రహ్మకుమారి చంద్రమణి దాటి ఒకసారి బాబాని అడిగారు, బాబా వీరెంత చంచలితం అయిపోయారు, ఎంత విసిగిస్తున్నారు, ఇట్లాంటి పిల్లల్ని మేము ఏం చేయాలి, వీళ్ళు ఎలా బాగుపడతారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. బాబా అయితే క్లియర్ కట్ గా చెప్పారు, వీరిని ఎప్పుడు మీరు కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకండి. వారిని కొట్టారు తిట్టారు అంటే అది హింస అయినట్టే కదా. बच्चे जिस प्रकार की भूल करते अब उसे भूल से होने वाली हानि और उन्हें ज्ञान दो. పిల్లలు ఏదైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ ద్వారా జరిగే నష్టం ఏంటి అనే నాలెడ్జ్ ఫస్ట్ వారికి ఇవ్వండి. అంతేకాని ఆ చెడుతనాన్ని వదిలేస్తే ఎంత లాభం అవుతుంది, నీకు నువ్వు లాభం పొందదలుచుకోలేదా అని ఈ విధంగా వారికి ఎంతగానో జ్ఞానం బుజ్జగిస్తూ ఇవ్వండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మేము అక్కడ జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాము. మనస్ఫూర్తిగా వారిపైన ప్రేమ చూపించాము. జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరూ మా వైపు వినేటట్టు ఆ పిల్లలందరినీ చేశాము. ఈ విధంగా బాబా చిన్న పిల్లల పాలన ఎలా చేయొచ్చు అనేది చక్కగా అర్థం చేయించారు. సో ఇంకొంచెం హిస్టరీ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.